హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనము లక్ష్మగౌడ్ ఆర్టిస్ట్ గురించి నేర్చుకుందాం. ఇతను ఎప్పుడు పుట్టారంటే 1940లో పుట్టారనమాట. ఎక్కడ అంటే నిజాంపూర్ విలేజ్. నిజాంపూర్ విలేజ్లో తెలంగాణ స్టేట్ అనమాట. తెలంగాణ స్టేట్లో పుట్టారనమాట. ఇతను ఇతను ఆర్టిస్ట్ అనమాట. ఇతను ఆర్టిస్ట్. ఇంకా ఇతను ఆర్టిస్ట్లో స్పెషలైజేషన్ ఇంకా నాకు ఏమేమి వచ్చాయంటే ప్రింట్ మేకింగ్ వచ్చు, పెయింటింగ్ వచ్చు. ఇతను ఒక స్కల్ప్టర్. ఇతను ఇంకా స్కల్ప్టర్ కదా, స్కల్ప్చర్లో సెరామిక్ మీద వర్క్ చేస్తారు, ఇంకా టెర్రకోటా మీద కూడా వర్క్ చేస్తారు. సెరామిక్, టెర్రకోటా, ఇంకా ఇతను బ్రాంజ్లో కూడా వర్క్ చేస్తారనమాట. బ్రాంజ్లో కూడా స్కల్ప్చర్స్ చేస్తారు. ఇతను వాటర్ కలర్స్ బాగా చేస్తారు. వాటర్ కలర్ పెయింటింగ్స్ చేస్తారు. ఇతను ఇంకా ఏమేమి చేస్తారు అంటే ఇంక్ డ్రాయింగ్స్ చేస్తారు. ఇతను 30 years చార్కోల్ మీద వర్క్ చేస్తారు. ఇతను చార్కోల్ స్పెషలిస్ట్ అనమాట. ఇతను ఒక చార్కోల్ ఆర్టిస్ట్. ఇతను చిన్నప్పుడు అనమాట. లక్ష్మగౌడ్ చిన్నప్పుడు ఆయన విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను కాబట్టి అతను ఎక్కువ ఆయన చిన్న ఉన్నప్పుడు చూసిన మనుషులని కానీ వాళ్ళని రిప్రజెంట్ చేయడము, అంటే వాళ్ళ పెయింటింగ్స్ వేయడము, అంటే వాళ్ళు చూసిన దాన్ని అతను పెద్దగా అయిన తర్వాత వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారనమాట. కాబట్టి తెలంగాణ ఫోక్ ట్రెడిషన్స్ మీద ఇతను పెయింటింగ్స్ బాగా చేస్తారనమాట. ఫోక్ ట్రెడిషన్స్, కల్చర్ అంటే మనం ఫెస్టివల్స్ చేస్తాం కదా, వాటి మీద వర్క్ చేస్తారు. ఇంకా తెలంగాణ ఉమెన్స్ మీద, ఇతను వర్క్ చేస్తారు. ఇంకా విలేజ్ లైఫ్ మీద ఇతను ఇలా విలేజ్ లైఫ్ మీద వర్క్ చేస్తారు. ఇంకా అతను ఫార్మర్స్ మీద వర్క్ చేస్తారు. ఇంకా హ్యూమన్ రిలేషన్స్ అంటే మనకి బంధాలు ఉంటాయి కదా, రిలేషన్షిప్స్, వాటి మీద కూడా ఇతను వర్క్ చేస్తారనమాట. ఇతనికి లక్ష్మగౌడ్కి గురువు ఎవరు అని అంటే కేజీ సుబ్రహ్మణ్యం అనమాట. ఇతని గురువు ఎవరు అంటే లక్ష్మగౌడ్ యొక్క గురువు ఎవరంటే కేజీ సుబ్రహ్మణ్యం. ఈ కేజీ సుబ్రహ్మణ్యం దగ్గరనే ప్రింట్ మేకింగ్ నేర్చుకుంటూ, పెయింటింగ్ నేర్చుకుంటూ, అన్నీ ఎట్లా మోడ్రన్ ఆర్ట్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది మొత్తం ఇక్కడనే నేర్చుకుంటూ, మోడ్రన్ ఆర్ట్ని కూడా విలేజ్ కల్చర్ని మోడ్రన్ ఆర్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది కూడా ఇతను అక్కడనే నేర్చుకున్నాడు అనమాట. ఇతని వర్క్స్ ఎక్కడున్నాయంటే నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్, మోడ్రన్ ఆర్ట్లో ఉన్నాయి. ఇంకా లలిత కళా అకాడమీలో కూడా ఉన్నాయి. ఇతనికి అవార్డ్స్ ఏమేమి వచ్చాయంటే పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ అవార్డు కూడా ఇతనికి అవార్డు. ఇతన్ని
లక్ష్మణ్ గౌడ్ని బెస్ట్ ప్రింట్ మేకర్ ఆఫ్ ఇండియా అంటే ఇతని ఆల్ ఓవర్ ఇండియా నుంచి బెస్ట్ ప్రింట్ మేకర్ అనే రికగ్నైజేషన్ ఇతనికి వచ్చిందనమాట. ఇంకా ఇతను ఏం సెలబ్రేట్ చేసుకుంటాడంటే సెలబ్రేట్ హ్యూమన్ ఎమోషన్స్. ఇతను హ్యూమన్ ఎమోషన్స్ని ఇంకా రూరల్ మెమోరీస్ని, రూరల్ ట్రెడిషన్, రూరల్ హ్యూమన్ ఎమోషన్స్ అంటే వాళ్ళ బంధుత్వాలని అండ్ రూరల్ ట్రెడిషన్స్ని ఈయన ఎలా చూపిస్తాడు అంటే ఈయన కాంటెంపరీ టెక్నిక్స్లో పెయింటింగ్స్లో ఈయన చూపిస్తాడనమాట. ఈయన కాంటెంపరీ టెక్నిక్స్లో చూపిస్తాడు. ఈ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ఈ ఎమోషన్స్ని, ఈ ట్రెడిషన్స్ని, ఈ థీమ్తోని, ఈ కాంటెంపరీ టెక్నిక్స్తోని ఈయన వర్క్స్ చేస్తాడనమాట. ఇతని వర్క్స్ ఇతని పెయింటింగ్స్ ఎలా ఉంటాయంటే బోల్డ్ లైన్స్ ఉంటాయి అండ్ రిచ్ టెక్స్చర్. బోల్డ్ లైన్స్, రిచ్ టెక్స్చర్, సెన్సువల్ ఫార్మ్స్ అంటే ఇతని పెయింటింగ్స్లో ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అతని పెయింటింగ్స్ చూసినప్పుడు మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇతని ఇంపార్టెంట్ పెయింటింగ్స్ ఏంటంటే విలేజ్ సీన్స్, రూరల్ కపుల్, ఎరోమాటిక్ ల్యాండ్స్కేప్ సిరీస్, ఇవన్నీ ఇతని ఇంపార్టెంట్ పెయింటింగ్స్ అన్నమాట.